హలో అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు మనమైతే మన చిత్తూరులో ఉండే ఒక పెద్ద సమస్యను అయితే చూద్దాం రండి. ప్రతిరోజు నిత్యం వేలాది మంది ప్రజలు మన చిత్తూరు టౌన్ నుండి వేరొక ప్రాంతాలకు అయితే ప్రయాణిస్తూ ఉంటారు. చాలా వరకు గవర్నమెంట్ బస్సెస్ లో అది దొరకని వాళ్ళు ప్రైవేట్ బస్సులు అయితే ఆశ్రయిస్తూ ఉంటారు. మీరైతే చూడొచ్చు, చాలా వరకు ప్రైవేట్ బస్సులు అయితే గాంధీ సర్కిల్ కూడలను అయితే పార్కింగ్ స్పేస్ గా అయితే ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు చిత్తూరు పాత బస్ స్టాండ్ లో గవర్నమెంట్ బస్సెస్ కి, అదే కాకుండా ప్రైవేట్ బస్సెస్ కూడా అనుమతి అయితే ఉండేది. చిత్తూరు పాత బస్ స్టాండ్ అయితే కూలగొట్టి కొంగారెడ్డిపల్లిలోని ఎన్టీఆర్ బస్ స్టేషన్ ని ప్రైవేట్ బస్సులకు అయితే కేటాయించారు. ఇక కోవిడ్ లాక్డౌన్ లో ఈ ఎన్టీఆర్ బస్ స్టేషన్ ని కూరగాయల మార్కెట్ యార్డ్ గా అయితే మార్చేశారు. ఇక్కడ ఈ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న చెట్టుని ఇప్పుడు బస్ స్టాండ్ గా అయితే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నుండి ప్రయాణం చేసే ప్రయాణికులకి ఎటువంటి కనీస సదుపాయం కూడా ఉండవు. కనీసం చైర్లు కానీ, అదే కాకుండా టాయిలెట్ సదుపాయం కూడా ఉండవు. ఇక్కడ గంటల తరబడి ప్రయాణికులు అయితే ఈ రోడ్డు పైన వేచి ఉండాలా. ఈ బస్ స్టాండ్ కూడల్ని అయితే వీళ్ళు కూరగాయల స్టోరేజ్ స్పేస్ గా అయితే ఉపయోగిస్తున్నారు. ఈ సమస్యని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు చిత్తూరులోని ప్రైవేట్ బస్సుల కోసం ఒక ప్రత్యేకమైన బస్ స్టాండ్ అయితే ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది. ట్రాఫిక్ సమస్యల నుండి కూడా కొంతవరకు ఉపశమనం అయితే పొందవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో అయితే రాయండి. ఈ వీడియోని సంబంధిత అధికారులు చేరే వరకు షేర్ చేయండి.